ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట చైనా విషయంలో 20 ఏళ్ల క్రితం చేసిన తప్పులను మళ్లీ చేయబోం. భవిష్యత్తులో భారత్ మాతో పోటీ పడే స్థాయికి ఎదగకుండా అడ్డుకుంటాం. కొద్ది రోజులుగా ప్రపంచ రాజకీయ వేదికపై తీవ్ర చర్చనీయాంశమవుతున్న మాటలే ఇవి. భారత నడిబొడ్డున నిలబడి అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ ఈ దుస్సాహసానికి పూనుకున్నాడు. అమెరికాను కాదని ప్రపంచమంతా భారత్ వైపు చూస్తున్న వేళ భారత్ను ఎదగనీయం అన్న అహంకారపూరిత వ్యాఖ్యలు అగ్రరాజ్యపు అసలు రంగు బయటపెట్టాయి. కానీ ఇక్కడే ఆ దేశ లీడర్లు కొన్ని లాజిక్స్ మిస్ అవుతున్నారు. ప్రపంచ గమనంలో ఒక దేశం అగ్రరాజ్యంగా ఎదగటమంటే అదెవరో వేసిన భిక్ష కాదు, వేల ఏళ్ల నాగరికత పునాదులపై నిర్మించుకున్న అజేయమైన సంకల్పం. ఇప్పుడు ఇండియా సాధిస్తున్న ప్రగతిని చూసి కొందరు ఆశ్చర్యపోవచ్చు, మరికొందరు ఆందోళన చెందొచ్చు. కానీ వాస్తవం ఒక్కటే, భారత్ను ఎదగకుండా అడ్డుకోవడం అమెరికా వల్ల కాదు కదా, ఏ శక్తి వల్ల కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇండియా ఒకరి ప్రోత్సాహంతోనో మరెవరి అండతోనో ఎగిసిపడుతున్న కెరటం కాదు. కోట్లాది మంది ప్రజల శ్రమను మేధస్సును నమ్ముకుని ఎదుగుతున్న దేశం. ఇక్కడ రియాలిటీ ఏంటంటే, ఏ దేశమైతే ఇండియాను ఎదగనివ్వబోమంటూ ప్రగల్భాలు పలుకుతుందో ఆ దేశమే అధపాతాళానికి పడిపోబోతోంది. అందుకు ఆ దేశం ఆరంభించిన పశ్చిమాసియా యుద్ధమే వేదిక కాబోతోంది. 2026 మార్చి 6వ తేదీ పశ్చిమాసియా యుద్ధం ఉధృతమైన సమయంలోనే న్యూఢిల్లీ వేదికగా రైజినా డైలాగ్ 2026 కార్యక్రమం జరిగింది. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సుకు ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రధాని మోడీ ఈ సదస్సును ప్రారంభించగా స్టబ్ కీలక ప్రసంగం చేశారు. దీనికి ముందు రోజు ముంబైలో పారిశ్రామికవేత్తలతో సమావేశంలో స్టబ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తన అభిమాన విదేశాంగ మంత్రి అని ప్రశంసించారు. అప్పుడే జైశంకర్ను ఉద్దేశించి అలెగ్జాండర్ స్టబ్ మరో మాట అన్నారు. జైశంకర్ గతంలో ఒక మాట అన్నారు, యూరోప్ సమస్యలు ప్రపంచ సమస్య, కానీ ప్రపంచ సమస్యలు యూరోప్వి కావు అని. కానీ నేనిప్పుడు చెబుతున్నా, ప్రపంచ సమస్య యూరోప్ది కూడా. పశ్చిమాసియా, సూడాన్లోని ప్రస్తుత పరిస్థితులపై యూరప్ స్పందించి తగిన విధంగా చర్యలు తీసుకుంటుంది అని హామీ ఇస్తున్నాను అన్నారు. స్టబ్ ఈ మాటలు అన్నప్పుడు ఎదురుగా కూర్చున్న జైశంకర్ చిరునవ్వుతో స్వాగతించారు. ఆ మరుసటి రోజు రైజినా డైలాగ్ వేదికగా అమెరికన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి క్రిస్టోఫర్ భారత్ను ఉద్దేశించి చైనా విషయంలో చేసిన తప్పు భారత్ విషయంలో చేయబోము అని కడుపు మంట బయటపెట్టుకున్నాడు. ఈ వ్యాఖ్యలు ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచాయి. క్రిస్టోఫర్ స్పృహలో ఉండే ఈ వ్యాఖ్యలు చేశారా అని ప్రపంచమే ఆశ్చర్యపోయింది. దేశ రాజకీయంలోనూ ఈ వ్యాఖ్యలు పెను ప్రకంపనలే రేపాయి. ఒక విదేశీ దౌత్యవేత్త భారత గడ్డపై నిలబడి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం మన దేశ నాయకత్వ బలహీనతకు నిదర్శనమని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. 20 ఏళ్ల క్రితం చైనాకు ఇచ్చిన అవకాశాలను భారత్కు ఇవ్వబోమని అమెరికా స్పష్టం చేయడం ద్వారా మన దేశ ఆర్థిక ఎదుగుదలను అడ్డుకోవాలనే కుట్రను అమెరికా బహిరంగంగానే ప్రకటించుకుందని విమర్శలొచ్చాయి. ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు వెలువడినా దేశ ప్రధాని మోడీ మౌనం వహించడం శోచనీయమని విమర్శకులు ధ్వజమెత్తారు. విదేశీ శక్తులు భారత అంతర్గత ఆర్థిక వ్యవహారాల్లో ఇంతలా జోక్యం చేసుకుంటుంటే కేంద్రంలోని నాయకత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నలు వెల్లువెత్తాయి. మోడీ సర్కార్ దేశ ప్రయోజనాలను కాపాడటంలో విఫలమవుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగంగానే విమర్శించారు. విదేశీ ప్రతినిధులు భారత్ వచ్చి మనల్ని శాసించే స్థాయికి వెళ్లటం ఆందోళనకరమని పేర్కొన్నారు. స్వతంత్ర దేశంగా భారత్ తన మార్కెట్ను, ఆర్థిక వ్యవస్థను విస్తరించుకునే హక్కును అమెరికా ఎలా ప్రశ్నిస్తుందన్న చర్చ జరిగింది. ఇది కేవలం దౌత్యపరమైన వైఫల్యం మాత్రమే కాదని, అంతర్జాతీయ వేదికలపై భారత ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నమని విమర్శలొచ్చాయి. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా తక్షణమే కేంద్ర ప్రభుత్వం దీనిపై వివరణ కోరాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇటువంటి సున్నితమైన అంశంపై సర్కార్ మౌనం వహిస్తే భవిష్యత్తులో మరిన్ని విదేశీ శక్తులు భారత్ పట్ల చులకన భావంతో వ్యవహరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడే ట్రబుల్ షూటర్ జైశంకర్ సీన్లోకొచ్చారు. ఏ రైజినా డైలాగ్ వేదిక నుంచి క్రిస్టోఫర్ హద్దుమీరి నోరు జారాడో అదే వేదికపై తిరుగులేని కౌంటర్ ఇచ్చారు. జైశంకర్ ఇచ్చిన రిప్లైని అమెరికన్లు ఎప్పటికీ మరచిపోలేరు. భారత్ ఎదుగుదల అనేది భారత ప్రజల శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, కష్టపడి పనిచేసే తత్వం మీద ఆధారపడి జరిగింది తప్పితే వేరే దేశం చేసిన తప్పుల వల్ల కాదు. క్రిస్టోఫర్కు జైశంకర్ ఇచ్చిన ఘాటు రిప్లై ఇదే. జైశంకర్ ఇచ్చిన సమాధానం కేవలం ఒక కౌంటర్ కాదు, అంతకు మించి. గతంలో భారత దౌత్యవేత్తలు ఇతర దేశాలు చేసే విమర్శలకు చాలా మృదువుగా సమర్థించుకునేలా సమాధానమిచ్చేవారు.
కానీ జైశంకర్ హయాంలో అది సూటిగా ఘాటుగా మారింది. భారత్ తన ప్రయోజనాల కోసం ఎవరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అనే సందేశాన్ని ఆయన ప్రతి సందర్భంలోనూ స్పష్టం చేస్తున్నారు. అమెరికా పేరెత్తకుండానే అగ్రరాజ్యానికి 3 అంశాలు గుర్తు చేశారు: కెపాసిటీస్, టాలెంట్, హార్డ్ వర్క్. మొదటిది భారత దశాబ్దాలుగా నిర్మించుకున్న మౌలిక సదుపాయాలు, రెండవది మన ఐటీ, స్పేస్, మెడికల్ రంగాల్లో సాధించిన మేధస్సు, మూడవది కోట్లాది మంది భారతీయుల కృషి. ఈ 3 భారత్ ఎదుగుదలకు కారణం. ఈ 3 అంశాలను హైలైట్ చేయడం ద్వారా ఇండియా అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరిగింది తప్ప యాదృచ్ఛికంగా కాదు అని చాటి చెప్పారాయన. జైశంకర్ సమాధానాల్లో ఉద్వేగం కంటే తర్కం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎదుటివారు మళ్లీ మాట్లాడలేరు. ఆయన భాష ఎక్కడా గౌరవ మర్యాదలను దాటదు, కానీ దెబ్బ మాత్రం చాలా గట్టిగా తగులుతుంది. క్రిస్టోఫర్ విషయంలోనూ అదే జరిగింది. కానీ భారత రాజధానిలో నిలబడి అతడు ఈ విద్వేష వ్యాఖ్యలు ఎందుకు చేశాడు? అసలు కథ ఇక్కడే ఉంది. ఫిన్లాండ్ అధ్యక్షుడు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల గురించి భారత్లో ప్రస్తావించడంపై అమెరికాకు కోపం తెప్పించింది. వెంటనే ఫిన్లాండ్ మీద కాకుండా భారత్ మీద అక్కసు వెళ్లగక్కింది. ఫిన్లాండ్ ఇప్పుడు నాటోలో కీలక సభ్యదేశం. రష్యాకు వ్యతిరేకంగా ఫిన్లాండ్ అమెరికాకు చాలా అవసరం. అందుకే తమ దాడులను విమర్శించిన ఫిన్లాండ్ అధ్యక్షుణ్ణి నేరుగా ఏమీ అనలేక ఆ మాటలకు వేదిక ఇచ్చిన ఇండియాను టార్గెట్ చేసింది. ఇదొక క్లాసిక్ డిప్లొమాటిక్ ఫ్రస్ట్రేషన్. అందుకే మరునాడే క్రిస్టోఫర్ను రంగంలోకి దించి చైనా విషయంలో చేసిన తప్పు భారత్ విషయంలో చేయం అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడించారు. ఇరాన్ వార్ విషయంలో యూరప్ దేశాల్లోనే చీలిక ఉంది. ఫిన్లాండ్ వంటి దేశాలు శాంతిని కోరుకుంటుంటే అమెరికా మాత్రం యుద్ధోన్మాదంతో ఉంది. ఇండియా ఈ విషయంలో ఇరాన్తో సంబంధాలు కొనసాగిస్తూనే శాంతి చర్చలకు మొగ్గు చూపడం అమెరికా ఆధిపత్యానికి సవాలుగా మారింది. అసలు విషయం ఏంటంటే, ప్రపంచ సమస్యలపై అమెరికా చెప్పిందే వేదం అనే రోజులు పోయాయి. ఫిన్లాండ్ ప్రెసిడెంట్ మన దేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రపంచం ఇప్పుడు వాషింగ్టన్ వైపు కాదు, న్యూఢిల్లీ వైపు చూస్తోందని నిరూపించాయి. ఈ ఫ్రస్ట్రేషన్తో భారత్ను ఎదగనీయం అంటూ రెచ్చిపోతోంది అమెరికా. ఇక్కడ ఆ దేశానికి మరో రియాలిటీ గుర్తు చేయాలి. ముఖ్యంగా క్రిస్టోఫర్కు తన సొంత దేశం ఎప్పుడు తప్పు చేసిందో కూడా తెలీదు. సోవియట్ యూనియన్ను దెబ్బతీయడానికి చైనాలో పెట్టుబడులు పెట్టి టెక్నాలజీ ఇవ్వడం మొదలుపెట్టింది 1970వ దశకం చివరిలో. ఇప్పటికీ 20 కాదు 55 ఏళ్లు గడిచాయి. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించే సమయానికి అమెరికా చైనాలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టింది. 1980 నుండి మెల్లగా టెక్నాలజీని కూడా బదిలీ చేయడం స్టార్ట్ చేసింది. 1985లో జపాన్ను చైనాలో పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహించింది. అమెరికాను నమ్మి జపాన్ తన ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలన్నింటినీ చైనాకు తరలించింది. 1990 నుండి అమెరికన్, జపనీస్ ఉత్పత్తులు చైనాలో తయారై ప్రపంచ మార్కెట్లని ముంచెత్తాయి. అలా క్రమంగా జపాన్ తన స్వశక్తిని మర్చిపోయి అమెరికా, చైనా మీద ఆధారపడి నెట్టుకొస్తోంది. ఇప్పుడు 2000లో నానో టెక్నాలజీని కూడా యూరప్, అమెరికాలు చైనాకిచ్చి తప్పు చేశాయి. మెటీరియల్, మెటలర్జికల్ టెక్నాలజీని కూడా చైనాకి ఇవ్వడం ఒక ఎత్తైతే, చైనా వీటి కోసమే ప్రత్యేకంగా యూనివర్సిటీలు ఏర్పాటు చేసి తన విద్యార్థుల చేత పరిశోధనలు చేయించి ఇప్పుడు ప్రపంచానికి సవాల్ విసురుతోంది. చీప్ లేబర్ చైనాలో దొరుకుతుందని అమెరికన్స్ అక్కడికి ఎగబడ్డారు తప్పితే అమెరికన్లకు కష్టపడే తత్వం లేదని ఒప్పుకోరు. సోవియట్ యూనియన్ను ముంచాలని వేసిన ప్లాన్తో మరో కమ్యూనిస్టు దేశానికి సహకరించి ఫెయిల్ అయింది అమెరికా. ఇప్పుడు భారత్ విషయంలో అటువంటి తప్పు చేయబోమంటోంది. కానీ భారత్కు అసలు అవసరమే లేదు. చైనా చీప్ లేబర్తో వస్తువులను అసెంబ్లీ చేయడం ద్వారా ఎదిగింది. అంటే పశ్చిమ దేశాల్లో టెక్నాలజీని వాడుకుని వస్తువులను తయారు చేసింది. కానీ భారత్ ప్రయాణం భిన్నంగా మొదలైంది. భారత్ తన మేధస్సుతో ప్రపంచ ఐటీ రంగాన్ని శాసిస్తోంది. మనం కేవలం వస్తువులను తయారు చేయడం లేదు, ఆ వస్తువులను నడిపించే కోడింగ్, అల్గారిథమ్స్ రాస్తున్నాం. ఇది పశ్చిమ దేశాలు మనకిచ్చిన వరం కాదు, మన విద్యార్థులు సాధించిన విజయం. చైనా అభివృద్ధి అనేది ఒక నియంతృత్వ పార్టీ కనుసన్నల్లో జరిగింది. అక్కడ పెట్టుబడులు పెట్టడం సులభం, కానీ అక్కడి నుండి బయటకు రావడం కష్టం. మన దేశంలో న్యాయ వ్యవస్థ, పత్రికా స్వేచ్ఛ, స్థిరమైన నిబంధనలు ఉన్నాయి. విదేశీ కంపెనీలు భారత్కు వస్తున్నాయంటే అది మన మీద దయతో కాదు, ఇక్కడ ఉన్న విశ్వసనీయత చూసొస్తున్నాయి. చైనాలో టెక్నాలజీ దొంగతనం జరుగుతోంది, కానీ భారత్ మేధో సంపత్తి హక్కులను గౌరవిస్తుంది. చైనా చీప్ లేబర్తో ఎదిగింది, భారత్ స్కిల్డ్ లేబర్తో ఎదుగుతోంది. ప్రపంచంలోని టాప్ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి సంస్థలకు సీఈఓలు మన దేశ పౌరులే.
భారత్ తన సొంత స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ పవర్, డిజిటల్ పేమెంట్స్ వంటి వాటిని విదేశీ సాయం లేకుండానే అభివృద్ధి చేసుకుంది. మనకు టెక్నాలజీని ఎవరో బదిలీ చేయాల్సిన పనిలేదు, మనమే దాన్ని సృష్టించగలం. భారత్ కేవలం వస్తువుల్ని ఎగుమతి చేసే దేశం కాదు. భారత్ ప్రపంచంలోని అతిపెద్ద వినియోగదారుల మార్కెట్. అమెరికా, యూరప్ కంపెనీలు భారత్కు రావడం వాళ్ల అవసరం. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్న మార్కెట్ను వదులుకుంటే ఆ సంస్థలకే మనుగడ ఉండదు. కాబట్టి భారత్ ఎవరి ముందో చేయి చాల్సాల్సిన అవసరం లేదు. మన మార్కెట్ మన బలహీనత కాదు, మన అతిపెద్ద ఆయుధం. సింపుల్గా చెప్పాలంటే చైనా ఒకప్పుడు అమెరికా చేతిలో కృత్రిమంగా సృష్టించిన పవర్. కానీ భారత్ తనకు తానుగా ఎదిగిన రియల్ పవర్. మనం నెమ్మదిగా ఎదిగిన బలమైన పునాదులతో ఎదుగుతున్నాం. ఈ ప్రయాణంలో అమెరికా వంటి దేశాలు భాగస్వాములుగా ఉండొచ్చు, శాసించే శక్తులుగా మాత్రం ఉండలేవు. మరో రియాలిటీ ఏంటంటే ఇప్పుడు అమెరికా శాసించే పరిస్థితుల్లో అస్సలు లేదు. పశ్చిమాసియా యుద్ధం అమెరికా పతనాన్నే శాసించబోతోంది. ఎందుకంటే ఈ యుద్ధం అమెరికా ఆశించిన దిశలో సాగటం లేదు. ఇరాన్తో యుద్ధాన్ని ర్యాపిడ్ వార్గా క్లోజ్ చేసేయొచ్చు అనుకున్నాడు ట్రంప్. కానీ టెహ్రాన్ ముందే పక్కా ప్రణాళికలు చేసి పెట్టుకుంది. తమతో అంత ఈజీ కాదు అనుకునేలా ఉండాలని యుద్ధ వ్యూహాన్ని డిజైన్ చేసుకుంది. సుప్రీం లీడర్ మరణించినా, ఒకేసారి 40 మంది డిఫెన్స్ కమాండర్స్ను హతమార్చినా యుద్ధం 2వ వారంలోకి వచ్చిందంటేనే అమెరికా ఘోరంగా ఫెయిల్ అయిందని అర్థం. ఈ విషయం ప్రపంచానికి ఎప్పుడో అర్థమైంది, ఒక్క డొనాల్డ్ ట్రంప్కు తప్ప. సో అల్టిమేట్గా ఇరాన్ ప్లాన్ ఒక్కటే. అంతటి అమెరికానే యుద్ధానికి దిగినప్పుడు ఓటమి తప్పదని తెలుసు. కానీ తన ఓటమి ప్రత్యర్థికి గుర్తుండిపోయేలా చేయాలనుకుంటోంది, చేస్తోంది కూడా. అమెరికా ఆయుధాగారం ఖాళీ అవుతోంది. ఆర్థిక విపత్తు ముంచుకురాబోతోంది. ఇరాన్ స్ట్రాటజీ వల్లే ప్రపంచ దేశాల్లో ఇంధన మంటలు రేగుతున్నాయి. ఆ మంటలే అగ్రరాజ్యాన్ని తగలబెట్టేయబోతున్నాయి. ఇరాన్తో యుద్ధం వల్ల ప్రపంచానికి అతిపెద్ద ముప్పు హార్మోజ్ జలసంధి మూతబడటం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% ఈ మార్గం గుండానే జరుగుతోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఇప్పటికే $100 నుంచి $119 మార్కును తాకింది. ప్రస్తుతానికి కాస్త తగ్గినా ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే $150లకు చేరే ప్రమాదముందని అంచనా. అమెరికాలో గ్యాలన్ పెట్రోల్ ధర ఇప్పటికే 25 నుంచి 50 సెంట్లు పెరిగి సగటున $3.50లకు చేరుకుంది. కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో ఇది $5 దాటిపోయింది. ఇంధన ధరలు పెరగటం వల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. దీనివల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం 3.7% చేరుకోవచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే హార్మోజ్ నుంచి వెళ్లే నౌకలను తాము కాపాడతామని ట్రంప్ ప్రకటించాడు. కానీ ఇరాన్కు భయపడి ఒక్క నౌక ఆ మార్గంలో ప్రయాణించే ధైర్యం చేయడం లేదు. అమెరికా ఇప్పటికే భారీ అప్పుల్లో ఉంది. 2026 మార్చి నాటికి అమెరికా అప్పు $38.86 ట్రిలియన్ చేరుకుంది. ఇది అమెరికా జీడీపీలో దాదాపు 124%. అప్పులపై వడ్డీ రేట్లు ప్రస్తుతం 3.35% దగ్గర ఉన్నాయి. యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం పెరిగితే దానిని అదుపు చేయడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇంకా పెంచాల్సి వస్తుంది. దీనివల్ల ప్రభుత్వం తన అప్పులపై చెల్లించే వడ్డీ భారం ఏటా $426 బిలియన్ పైగా ఉంటుంది. 2026 ఆర్థిక ఏడాదికి అమెరికా బడ్జెట్ లోటు $1.9 ట్రిలియన్ అంచనా వేశారు. యుద్ధం కోసం అదనపు రక్షణ వ్యయం చేస్తే ఈ లోటు మరింత పెరుగుతుంది. కేవలం యుద్ధం మొదలైన మొదటి కొన్ని రోజుల్లోనే అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒక అంచనా ప్రకారం ఈ యుద్ధం ముగిసే నాటికి అగ్రరాజ్యం ఖజానాకు $2 ట్రిలియన్ వరకు భారం కావచ్చు. ఈ భారీ వ్యయం వల్ల అమెరికాలో ప్రజా సంక్షేమ పథకాలు, విద్య, ఆరోగ్యం వంటి రంగాలపై పెట్టుబడులు తగ్గుతాయి. ఇది అంతర్గత అశాంతికి దారితీస్తుంది. చరిత్రను గమనిస్తే ఏ సామ్రాజ్యమైనా అతిగా విస్తరించటం, అనవసరమైన యుద్ధాల వల్ల కలిగే ఆర్థిక భారంతోనే పతనమైంది. అమెరికా విషయంలో కూడా ఇదే జరగబోతోంది. కాబట్టి భారత్ వంటి పవర్ఫుల్ ప్రజాస్వామ్య దేశాల ఎదుగుదలపై పడి ఏడ్చే కంటే ముందు తన ఇల్లును చక్కదిద్దుకోవడంపై ఫోకస్ చేయడం బెటర్. లేకపోతే అగ్రరాజ్యం అడుక్కునే రాజ్యం అయ్యేది ఆ దేశ పాలకులు తెలివి తక్కువ నిర్ణయాలతోనే. అగ్రరాజ్యాల అహంకారం ఎంతటిదంటే ఒక చిన్న దేశం సత్యం పలికితే ఆ సత్యానికి వేదికనిచ్చిన మహాశక్తిని అణచివేయాలని చూస్తాయి. ఫిన్లాండ్ అధ్యక్షుడు స్టబ్ కురిపించిన ప్రశంసలు అమెరికాకు శాపనార్థాల్లా వినిపించాయి. అందుకే చైనాతో భారత్ను పోలుస్తూ క్రిస్టోఫర్ లౌడ్గా చేసిన వ్యాఖ్యలు అమెరికా బలహీనతను చూపిస్తున్నాయి తప్ప బలాన్ని కాదు. అమెరికా గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇది ఒకప్పటి బలహీన భారత్ కాదు. 1971లో బంగాళాఖాతంలోకి తన నౌకాదళాన్ని పంపి భయపెట్టాలని చూసినప్పుడే తలవంచని భారత్
నేడు ప్రపంచ ఆర్థిక సైనిక రంగాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగింది. ఇవాళ భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో తన నిర్ణయాలను తానే తీసుకుంటోంది. అది రష్యాతో వాణిజ్యమైనా, ఇరాన్ సమస్యలో తన నిలకడైన వైఖరైనా భారత్ ఎవ్వరికీ జవాబుదారీ కాదు. అమెరికా ఎంతగా ప్రయత్నించినా భారత్ ఎదుగుదలను ఆపడం ఇక అసాధ్యం. అగ్రరాజ్యాల బెదిరింపులు, ఆంక్షల పర్వం ఇక సాగదు. ఎందుకంటే ఇది తల వంచే భారత్ కాదు, తల ఎత్తుకొని ప్రపంచానికి దిశానిర్దేశం చేసే నవభారతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట